మండలం కలవకుంట గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి వాల్ పోస్టర్లు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ గూడూరులో ఆయన నివాసం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల 8వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కలవకుంట గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రవికృష్ణ, బ్రహ్మోత్సవాల కమిటీ చైర్మన్ చిరంజీవి బాబీ పాల్గొన్నారు. మా ఈవో మా రవికృష్ణ గారు, అలాగే మా బాబీ, మా చిరంజీవి, వీళ్ళ ముగ్గురి యొక్క ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఆల్రెడీ ఇప్పుడు కూడా ఈ ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ప్రచారం కూడా ఈసారి కూడా ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా మా చిరంజీవికి, మా బాబీకి కలవకుండా గ్రామస్తులందరూ తెలియజేస్తున్నాను. బ్రహ్మాండంగా ఉత్సవాలు చేయండి. చేస్తే మళ్ళీ ఇదే కమిటీ కావాలని చెప్పి మీ కలవకుండా గ్రామస్తులందరూ కూడా కోరుకునే విధంగా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అక్కడ జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఎక్కడ కూడా మద్యాన్ని అమ్మకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే పార్టీలకు అతీతంగా ఈ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి గతంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళను కూడా ఆహ్వానించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ కూడా. ఎందుకంటే అది ఆనవాయితీ, అందరిలాగా మనం కాకూడదు. దేవుడు ఇక్కడ పార్టీ కాదు, దేవుడి దగ్గర పార్టీలకు అతీతంగా ఎవరైతే ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని గతంలో అభివృద్ధి చేశారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పంపించండి. వస్తే వాళ్ళని కూడా గౌరవించి వాళ్ళకు కూడా పూజలు చేయించి పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మన ధర్మం. అవతల వాళ్ళు ఏం చేసినా మనం అధికారంలో ఉన్నాం. ఎన్డీఏ గవర్నమెంట్లో ఈరోజు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఎక్కడ కూడా పలానా వాళ్ళు పలాని కమిటీ ఇట్లా మమ్మల్ని పిలవలేదు, మేము గతంలో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశాము, ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చి మమ్మల్ని ఆహ్వానించలేదు అనే మాట వాళ్ళ నోటి వెంబడి రాకుండా వాళ్ళందరినీ దేవుడు కాబట్టి అందరినీ పిలిచి వాళ్ళకి సగౌరవంగా గౌరవంలో ఇచ్చి గౌరవ స్థానంలో కూర్చొని పెట్టవలసిందిగా కమిటీ సభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాం. త్వరలో కూడా ఈ కమిటీని కూడా వేస్తాము. ఈ కమిటీ వేసేటప్పుడు ఖచ్చితంగా మా చిరంజీవి, మా బాబీ ఇద్దరి యొక్క సహాయ సహకారాలతో ఇద్దరిని సంప్రదించి ఈ కమిటీ వేస్తాం. ఎక్కడ కూడా వేరే విభేదాలు లేవు. మేమంతా కలిసి పనిచేసాం. గతంలో కూడా మా బాబీ కూడా మనస్ఫూర్తిగా నా గెలుపు కోసం ఊళ్ళో కృషి చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. మా చిరంజీవికి తోడుగా ఆ రోజు కూడా ఉండి నా గెలుపులో ఆయన కూడా పాత్ర పోషించినందుకు కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా నేను చిరంజీవి సుప్రజ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో రాత్రిపూట బస్ చేయాలంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా నన్ను ఎవరు ఆహ్వానించలే. మొట్టమొదట మా చిరంజీవి భార్య ఇద్దరు ఆహ్వానించి అక్కడ నాకు నైటు భోజనాలు ఏర్పాటు చేసి అక్కడ విడిదిని ఏర్పాటు చేసింది మా చిరంజీవి, మా సుప్రజ. వాళ్ళు ఇప్పుడు కూడా జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకుంటా. ఎంతోమంది నాయకులు ఉన్నా కానీ ఎవరు కూడా ఆ మాటే మాట్లాడాల. అంటే అధికారం లేనప్పుడు నన్ను పిలిచి ధైర్యంగా ఊళ్ళో పిలిపించినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి, అలాగే మంచి ఈవో గారు ఉన్నారు రవికృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన గౌరవించి ఆయనకి విలువిచ్చి ఆయన ప్రకారం చిలకూరు మండలంలోని కలవకొండలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం నందు వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా రేపు 8వ తేదీ నుంచి 13వ తేదీ దాకా జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాలని మా గౌరవ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి ద్వారా ఆవిష్కరిస్తూ అతన్ని ప్రత్యేకంగా అందరం గ్రామస్తులందరం వచ్చి ఆహ్వానిస్తున్నాము. మా యొక్క కోరికను మన్నించి మా యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పని అందరి తరఫున దేవస్థాన బ్రహ్మోత్సవ కమిటీ తరఫున కూడా ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తూ సెలవు తీసుకున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కలిసి